హాయ్. సో కర్ణుడు. సో మనకి పూర్వకాలంలో చూపించిన చాలా సినిమాల్లో కర్ణుడు చాలా గొప్పవాడు, దానకర్ణుడు, ఎంతో మోసపోయిండు, ఎంతోమంది మోసం చేసిర్రు, అన్యాయంగా చంపేసిర్రు అనే వ్యాఖ్యానాలు ఉన్నాయి. సినిమాల్లో అలానే చూపించారు, కథలు కూడా మనకు అలానే చెప్తారు. అందుకే ప్రజల్లో ఏమైపోయిందంటే కర్ణుడు అనగానే చాలా గొప్పవాడు, ఈవెన్ అర్జునుడి కంటే గొప్పవాడు, పాండవుల కంటే గొప్పవాడు, ఈయనని ఎన్నో మోసాలు చేశారని నమ్ముతూ ఉంటారు. కానీ ఈరోజు మనకు తెలవాల్సింది ఏంటంటే నిజంగా కర్ణుడు అంత మంచివాడా, అర్జునుడి కంటే గొప్పవాడా, అందరికంటే గొప్పవాడా అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఈయన పుట్టుక గురించి చాలామంది ఏమంటారంటే అయ్యో అన్యాయంగా తల్లి కనిపడేసింది అంటారు. తల్లి కనిపడేయటం కాదు, ఆమె చిన్నతనంలోనే దూర్వాస మహర్షికి సేవ చేయటం వల్ల ఆయన ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఏంటి అంటే ఆమె ఏ దేవుణ్ణి తలుచుకొని ఏది కోరుకున్నా అది లభిస్తుంది. సో అలాంటి వరాన్ని పొందినటువంటి కుంతీదేవి చిన్నతనంలో ఆ మంత్రప్రయోగం నిజంగా జరుగుతుందా లేదా అన్న ఒక కుతూహలం ఉంటుంది. ఏ చిన్నపిల్లలకైనా ఈవెన్ పెద్దవాళ్ళకైనా సరే ఏదైనా ఒక అద్భుతమైన విషయం చేతికి వచ్చినప్పుడు అది పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేసే ఒక అలవాటు ఉంటుంది. ఆమె అప్పటికి చిన్నపిల్ల కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ఆ కుతూహలంతో ఆ మంత్రప్రయోగాన్ని చేస్తుంది. ఆ మంత్రం ఎవరికి సంబంధించిందంటే సూర్యభగవానుడికి సంబంధించింది. ఎప్పుడైతే సూర్యభగవానుడి మంత్రాన్ని ప్రయోగం చేస్తుందో ఆయన ప్రత్యక్షమయ్యి ఆమెకి కర్ణుని ప్రసాదిస్తాడు. కర్ణుని ప్రసాదించినప్పుడు ఆమె ఇమీడియట్గా ఆమె ఏం చేస్తుంది, చాలా ఆందోళన పడుతుంది. ఎందుకంటే ఆ వయస్సులో ఒక కుమారుణ్ణి పొందటము అనేది ఒక వింత విషయము లేదా ఊహించనటువంటి విషయం. ఎందుకంటే ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఆమె ఆ వరాన్ని పొందింది, ఎలా తీసుకుంది అనేది ఆమె ఊహించదు. ఆ సమయంలో ఆమె ఆందోళన చెంది ఏం చేస్తుందంటే ఆ శిశువుని వదిలిపెట్టడం జరుగుతుంది. సో దీనిలో డెఫినెట్గా కర్ణుడికి అన్యాయం జరిగింది అంటే జరిగింది, డెఫినెట్గా జరగలేదని ఎవరు చెప్పలేరు. కానీ కుంతీదేవి కావాలని చేసిన విషయం అయితే కాదు. సో ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, అక్కడ చెడు జరిగింది, కానీ ఆయన కంప్లీట్గా అన్యాయం అయింది అని చెప్పలేం. ఎందుచేత అంటే ఆయన మరొక తల్లిదండ్రుల చేతిలో పడ్డాడు. ఆయన ఎవరు అంటే ధృతరాష్ట్రులకి, అంటే కౌరవ సామ్రాజ్యానికి రథసారథిగా ఉన్నటువంటి రాధా కుమారులకి, రాధ అండ్ ఆయన హస్బెండ్కి సంబంధించి వాళ్ళిద్దరికి కూడా పుత్రుడిగా లభించాడు. సో వాళ్ళిద్దరు కూడా ఇతన్ని చాలా అపురూపంగా గారాభంగా పెంచుకున్నారు. ఆయనకు అన్ని విద్యలు నేర్పించారు కూడా. సో ఆయన ఎక్కడ కూడా అనాథలాగా వదిలివేయడం జరగలేదు. ఓన్లీ ఒక దోషం ఏంటి అంటే కుంతీదేవి చదించటం మాత్రం ఆయనకు నష్టం జరిగింది అనుకోవాలి. కానీ ఆయన పెంపకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చాలా గౌరవంగానే ఆయన రథసారథి, కౌరవ సామ్రాజ్యానికి సంబంధించిన రథసారథికి కొడుకుగా పెరిగాడు. ఆయన అన్ని విద్యలు నేర్చుకున్నాడు, చాలా గొప్పగా తయారయ్యాడు. అది కాకుండా ఏమైపోయింది, ఈయన సూర్యపుత్రుడు అవ్వటం వల్ల ఆయనకి సహజంగా కవచకుండలాలు వచ్చాయి, ఆయనకు రక్షణ ఏర్పడింది, ఆ శక్తి సామర్థ్యాలు ఆ తేజస్సు కూడా ఆయనకు లభించాయి. సో దానివల్ల ఆయన డెఫినెట్గా గొప్పవాడిగానే ఎదగడానికి ప్రయత్నం జరిగింది. కాకపోతే ఏమైందంటే ఆ కాలంలో ఉన్న సామాజిక విషయాలను బట్టి, ఆ కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి సమాజం ప్రవర్తించడం జరిగింది కూడా. సరే, దానిలో అన్నిటికంటే ఎక్కువ కూడా కర్ణుడి తప్పు కనిపిస్తూ ఉంది. ఎందుచేత అంటే ఈయన అనవసరమైన ద్వేషాన్ని అర్జునుడి మీద పెంచుకుంటాడు. ఎప్పుడైతే కౌరవ సామ్రాజ్యంలో ఈ ద్రోణాచార్యుడు వాళ్ళందరికీ కౌరవులకి పాండవులకి విద్యను నేర్పి పరీక్ష పెట్టి వాళ్ళ ప్రతిభా పాఠవాలు చూడాలనుకుంటాడు. అప్పుడు వాళ్ళ కుటుంబం మధ్య అన్ని శక్తి సామర్థ్యాలు చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అనవసరంగా మధ్యలో వచ్చి కర్ణుడు నేను నా శక్తిని ప్రదర్శిస్తాను అని చెప్పడం, అలాగే వచ్చేసి నేను అర్జునుడితో యుద్ధం చేస్తాను, నేను ఎంత గొప్పవాడిని చూపిస్తానని చెప్పడం అనేది చాలా దోషపూరితమైంది. ఆ సమయంలోనే భీముడు కావచ్చు, అర్జునుడు కావచ్చు ఆక్షేపిస్తాడు. సో ఆయన క్షత్రియుడు కాదు, బ్రాహ్మడు కాదు అనడం అనేది వస్తుంది. అంటే ఆ కాలంలో వర్ణాశ్రమ వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడగలిగారు. ఇప్పుడు ఆ కాలంది అంటే దాదాపుగా ద్వాపర యుగం తీసుకొచ్చేసి అట్టెట్లా మాట్లాడతారు అని మనం మాట్లాడలేము. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ ఆ కాలానికి సంబంధించిన కట్టుబాట్లు కూడా మారుతూ ఉంటాయి. సో సరే, అక్కడ ఆ విషయం అయిపోయింది. అప్పుడు ఈయనని అవమానించడం వల్ల దుర్యోధనుడు ఏం చేస్తాడు, వచ్చేసి ఏం చెప్తాడు అంటే ఈయన అంగరాజ్యానికి అధిపతి అంటాడు. సరే, ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు, ఓకే. కానీ దుర్యోధనుడు ఎలాంటి వాడు, లోకం మొత్తం విదితమే. ఎందుకంటే ఆయన పాండవుల ద్వేషపూరిత వాతావరణం ఉంటుంది ఆయనకి. సో అలాంటి ద్వేషపూరితంతో చెడు ప్రవర్తనతో ఉన్న వ్యక్తికి ఈయన మిత్రుడుగా ఉండడానికి అంగీకరిస్తాడు. ఏ వ్యక్తి అయితే అధర్మాన్ని సపోర్ట్ చేస్తాడో ఆటోమేటిక్గా ఆ దోషాలన్నీ ఈ వ్యక్తికి కూడా అంటుకుంటాయి. మరి దాన్ని ఇగ్నోర్ చేసేసి అన్నీ తెలిసిన వ్యక్తి ఇలాంటి తప్పు చేయడం అనేది డెఫినెట్గా చెడు చేసే అంశమే. అలాగే ఈయన విద్య నేర్చుకునే క్రమంలో
పరశురాముడి వద్దకు వెళ్ళి విద్య నేర్చుకోవాలనుకుంటాడు. కానీ ఆ విద్య నేర్చుకున్న సమయంలో ఈయన చేసే పని ఏంటి అంటే ఆయనకి గురువుకి డెఫినెట్గా నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. సో క్షత్రియుడా బ్రాహ్మణ అంటేనే ఆయన విద్యను ఇవ్వగలుగుతాడు. సో మళ్ళీ ఇక్కడ కాంట్రవర్సీ దేవుడు అయ్యో అట్టెట్లు ఇస్తాడు అంటే ఒక కాలం ఒక సమాజం ఉన్న స్థితిలో కొన్ని నియమాలు ఉంటాయి, అవి వాళ్ళు ఫాలో అవుతారు. ఆ తరానికి సంబంధించి అదే ఉంటుంది. సో ఆ తర్వాత తరంలో అది ఇప్పుడు ప్రస్తుతం పాటిస్తారా అంటే అది ఎవరు పాటించటం లేదు. కానీ ఆ కాలాన్ని మనం దోషపూరితం అని చెప్పలేం. సో ఆ నియమం ప్రకారం పరశురాముడు ఏం చెప్తాడంటే నేను క్షత్రువులకు బ్రాహ్మణకు మాత్రమే విద్యను అందిస్తాను అని చెప్తాడు. అప్పుడు ఈయన అబద్ధం చెప్పుకొని నేను బ్రాహ్మణ్ణి అని చెప్పేసి పరశురాముడి దగ్గర నుంచి విద్యను తీసుకుంటాడు. సో అది తెలుసుకున్న పరశురాముడు మళ్ళీ శాపం పెడతాడు, ఈ విద్యలు నీకేవీ పనికిరావు అని చెప్తాడు. మరి ఈ విషయాలను వెళ్ళి దుర్యోధనుడికి చెప్తాడా? చెప్పడు. నాకు పనికొచ్చి నా దగ్గర ఉన్న అస్త్రాలు ఏవి నాకు సమయానికి పనికిరావు, యుద్ధం చేసినప్పుడు అయితే పనికిరావు అని చెప్తాడా? చెప్పడు. కానీ దుర్యోధనుడు ఏం చేస్తాడంటే ఈయన నమ్ముకొనే పాండవులతో యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. మరి ఇక్కడ మోసం చేసినట్టే దుర్యోధనుడితో సహా మోసం చేసినట్టే కదా. అంటే ఓపెనాల్గా చెప్పాలంటే దుర్యోధనుడి పతనానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే కర్ణుడే. మరి ఈయన చెప్పడు. తర్వాత ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఈయన దారిలో వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి ఒక నెయ్యి పాత్రను తీసుకొచ్చి కింద పడేసినప్పుడు ఆ నెయ్యి భూమి మీద పడ్డది ఏది కూడా మళ్ళీ పునఃసృష్టి జరగదు, భూమాతలో కలిసిపోతుంది. అలాంటి చోట కూడా ఈయన ఆలోచించకుండా అది తీసి భూమిలో నుంచి తీసి ఆ అమ్మాయికి ఇవ్వాలని ఒక ప్రయత్నం ద్వారా చాలా బలంగా పెట్టడం జరుగుతుంది. అప్పుడు భూదేవికి బాధ కలిగి ఈయనకి ఒక శాపం పెడుతుంది. ఆ శాపం ద్వారానే ఈయన రథచక్రాలు భూమిలో కుంగిపోయి మరణించడం జరుగుతుంది. మరి ఏదైతే ప్రకృతి విరుద్ధంగా చేయాలనుకున్న పనులు ఉంటాయో డెఫినెట్గా అవి తీవ్ర పరిణామాన్ని చూపిస్తాయి. ఒక జ్ఞానవంతుడైన వ్యక్తి, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఇలాంటి దోషం చేయడం వల్ల డెఫినెట్గా దాని ఫలితాన్ని అనుభవించాల్సిన అవసరం కూడా ఆయనకి ఏర్పడింది. అంతే తప్పితే ఏదో అయ్యో పాపం అనుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ధర్మవిరుద్ధమైన కార్యక్రమం చేసినప్పుడు డెఫినెట్గా ఇది ఏర్పడుతుంది. అదే కర్ణుడికి జరిగింది. అలాగే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు మొదటగా కర్ణుడి ద్వారా వచ్చిన వ్యాఖ్యల వల్లనే ఈ వస్త్రాపహరణానికి నాంది జరిగింది అని చెప్తూ ఉంటారు. సో మరి అటువంటి సమయంలో ఈయన తీవ్రంగా ఎందుకు ఖండించలేదు? దుర్యోధనాదులను ఎందుకు ఈయన ప్రోత్సహించాల్సి వచ్చింది, లేదా మౌనంగా ఉండాల్సి వచ్చింది? మౌనంగా ఉన్నాడు అని చెప్పేసి మహాభారతంలో ఎక్కడ లేదు. ఈయన కూడా దానిలో ప్రోద్బలం ఉంది అని కనిపిస్తూ ఉంది. అన్నప్పుడు మరి ఒక స్త్రీ వస్త్రాపహరణాన్ని ఎంకరేజ్ చేసే వ్యక్తిని లేదా దానిలో ఒక భాగస్వామిగా ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు ఆయన గొప్ప పుణ్యాత్ముడని ఏ విధంగా చెప్పగలుగుతాం? సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ కౌరవులు నాశనానికి కారణంలో ముఖ్య పాత్ర కనిపిస్తుంది ఎవరిదంటే కర్ణుడిదే. సో మరి ఈ విధంగా చేసిన వ్యక్తి ఏ విధంగా పుణ్యాత్ముడని చెప్పగలుగుతాం? సో డెఫినెట్గా కొంత నష్టం జరిగి ఉండొచ్చు. నష్టం జరిగినంత మాత్రాన నేను కంప్లీట్గా సమాజంలో ఒక విలన్ లాగా మారుతాను, లేదా సమాజాన్ని భ్రష్టుపరచడానికి, సమాజాన్ని నాశనం చేయడానికి కారణమవుతాను అని ఎలా చెప్పగలుగుతాడు? అది సరైన విధానం కాదు. ఒకవేళ గనక పాండవులు ఇతను అన్నగా స్వీకరించి ఇతనికి రాజ్యాన్ని ఇస్తే అయ్యో దుర్యోధనుడు చెడ్డవాడు అని చెప్పేసి ధర్మరాజుని లేదా తాను రాజుగా మారడానికి ఇష్టపడతాడా అంటే లేదు, మళ్ళీ అది దుర్యోధనుడికి ఇచ్చే అవకాశం చాలా ఉంది. అలాంటప్పుడు ప్రజాద్రోహం, దేశద్రోహం, సమాజ ద్రోహం జరుగుతుంది. అలాంటప్పుడు డెఫినెట్గా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఎక్కడ కూడా అదే కాకుండా మనం ఒకసారి చూసినప్పుడు ద్రోణుడు ద్రుపదుడిని బంధించి తీసుకురాండి అని చెప్పేసి కౌరవ పాండవులకు చెప్తాడు. ఎందుకంటే ఆయనతో కొంత ద్వేషం ఉండడం వల్ల. ఉన్నప్పుడు కౌరవులు పాండవులు వెళ్తారు. కౌరవులు అందరూ ఫస్ట్ ద్రుపదుడి మీద దాడి చేసినప్పుడు ద్రుపదుడు వీళ్ళందరినీ ఓడగొట్టేస్తాడు. సో దానిలో కర్ణుడు కూడా వెళ్ళి యుద్ధం చేస్తాడు. కర్ణుడిని కూడా ద్రుపదుడు ఓడిస్తే కర్ణుడు పారిపోతాడు. అలాంటి సమయంలో అర్జునుడు వెళ్ళి ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుడికి ఇస్తాడు. మరి అలా ద్రోణాచార్యునికి ఇచ్చిన అర్జునుడు గొప్పవాడా, ద్రుపదుడి చేతిలో ఓడిపోయిన కర్ణుడు గొప్పవాడా అని చెప్పాల్సిన అవసరం వస్తుంది. సో డెఫినెట్గా ఎవరైతే అధర్మాన్ని ఆశ్రయిస్తారో, పాపాన్ని ఆశ్రయిస్తారో డెఫినెట్గా వాళ్ళు దాని ఫలితాన్ని కూడా అనుభవించాల్సిన అవసరం వస్తుంది. ఎవరైతే ధర్మాన్ని ఆశ్రయిస్తారో డెఫినెట్గా వాళ్ళు లాభాన్ని పొందుతారు. ఒక బలవంతుడు అధర్మాన్ని ఆశ్రయిస్తే డెఫినెట్గా దాని అధర్మ ఫలితమే పొందుతుంది. ఒక బలహీనుడు ధర్మాన్ని ఆశ్రయిస్తే డెఫినెట్గా ధర్మ ప్రభావం ఆ బలహీనుడి బలవంతునిగా మారుస్తుంది. ఇదే కర్ణుడి విషయంలో జరిగింది. సో డెఫినెట్గా దీనిలో అర్జునుడు గొప్పన కర్ణుడు గొప్పన అంటే అర్జునుడు డెఫినెట్గా గొప్ప అని చెప్పవచ్చు. ఇది ప్రజలందరూ అర్థం చేసుకొని, సమాజాన్ని అర్థం చేసుకొని ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని ప్రవర్తిస్తే చాలా మంచి జరగడానికి అవకాశం ఉంది. లేదంటే డెఫినెట్గా చెడు జరిగే అవకాశం ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.